నమస్తే ఇందిరావెల్లి గారు. ఇప్పుడు కాకినాడలో ఈ మధ్య ఒక ప్యాథటిక్ ఇన్సిడెంట్ రీసెంట్గా విన్నాము. ఒక తండ్రి ఇద్దరు పిల్లల్ని చంపేసి తాను ఉరేసుకున్నారు అనేసి. ఇలాంటి సిచ్యుయేషన్స్లో వింటున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. అసలు ఇలాంటి సిచ్యుయేషన్లో ఎవరి పాత్ర ఏ మేరకు ఉంది, ఎవరు దీనికి బాధ్యులు? అంటే ఆధునిక యుగంలో మనుషులు యంత్రాలలాగా మారిపోయారు. ఎంతసేపు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనే భావంలోనే ప్రజలందరూ కూడా కొట్టుకుపోతున్నారు. దాంట్లో భాగంగానే ఆ తండ్రి యొక్క ప్రవర్తన కూడా అట్లాంటి సంఘటనకు దారితీసింది అనుకుంటారు. వాస్తవంగా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ప్రేమకు ప్రతిరూపాలు పిల్లలు. వాళ్ళని ఎంతో ప్రేమించి కని పెంచి పెద్ద చేసి మురిపాలతోటి ఆనందపడతారు తల్లిదండ్రులు. అట్లాంటిది ఆ చిన్న పిల్లలు యూకేజీ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలు పోటీ ప్రపంచంలో సాటి పిల్లలతోటి పోటీ పడలేదని తండ్రి పిల్లల్ని అంత పాశవికంగా చంపేసి తను చనిపోవడం అంటే ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచించాలి. ఒకటి, ఆ తండ్రికి ఏమైనా మానసిక రుగ్మతలు ఉన్నాయేమో. ఎందుకంటే ఆ చిన్న పిల్లలు వాళ్ళకు ఏ ర్యాంక్ వచ్చినా కూడా పెద్ద ప్రభావం ఉండదు, ఎందుకంటే భవిష్యత్ అంతా ముందటే ఉంది. అసలు చిన్న ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లల మధ్య వాటి గురించి అంత పెద్దగా ఆలోచించి చంపేసి తాను చనిపోవడం, దానికి ఒక సూసైడ్ నోట్ రాయటము. అంటే ఆయన ఆత్మన్యూనతతోటి బాధపడుతూ ఉండొచ్చు, లేదా ఆయనకి ఏమైనా మానసిక రుగ్మతలు అంటే స్కిజోఫ్రెనియా, రకరకాల మానసిక జబ్బులు ఉంటాయి. వాస్తవంగా ప్రజలందరూ శారీరక జబ్బుల గురించి ఆలోచిస్తారంటే మానసిక జబ్బులు అనేటివి చాలా డేంజరస్. అవి ఆ మనుషుల్లో ఉన్నాయన్న విషయాన్ని కూడా సాటి మనుషులు గుర్తించలేని పరిస్థితిలో ఉంటాయి ఆ జబ్బులు. అట్లాంటి జబ్బు అయినా ఆయన ఉండొచ్చు. లేదా ఇంకొక విషయం ఏంటంటే ఆ భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వచ్చి దీంతో ముగింపు, ఈమెతోటి నేను అనుబంధం తీర్చుకోవాలి, నా గుర్తుగా ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఈమెకు దక్కకుండా చేయాలి, అట్లాంటి ఏమన్నా ఉండొచ్చు. ఈ రెండు విషయాలు. లేదు, తదనంతరం ఏమన్నా తన పిల్లలు అన్యాయం అయిపోతారేమో అనే ఒక భావన కూడా ఉండొచ్చు. ఇలాంటి ఈ సెన్సిటివ్ ఇష్యూస్ విన్నప్పుడు ఇలాంటి భయానకమైన విషయాలు అని ఒక రకంగా అనుకోవాలి, సెన్సిబుల్ ఇష్యూస్. తర్వాత కూడా ఒక ఇన్సిడెంట్ ఏపీలో జరిగింది, కాకినాడలో. తర్వాత మళ్ళీ ఏపీలో కూడా ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. రిపీటెడ్గా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులుగా బాధ్యత ఏంటి, సమాజపరంగా బాధ్యత ఏంటి? ఇక్కడ మనం ఈ అంశాన్ని మూడు విషయాలుగా విభజిస్తే కనుక, ఒకటి తల్లిదండ్రులు పిల్లల గురించి ఏమనుకుంటున్నారు, పిల్లల నుంచి ఏం కోరుకుంటున్నారు. రెండవది పిల్లలు ఎలా జీవించాలనుకుంటున్నారు, పిల్లలు ఏం కోరుకుంటున్నారు. మూడవది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి. ఇట్లా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. సాధారణంగా తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా చదువు రాని వాళ్ళైనా కూడా తమ పిల్లలు చదువుకోవాలనేది ఒకటే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దాంట్లో భాగంగా తమ ఆస్తిపాస్తులు అమ్ముకోవడం, ఇల్లు అమ్ముకోవడం, వీలైతే అప్పులు తెచ్చుకొని మరీ చదివిస్తున్నారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చదువు ఒకటే జీవితానికి లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి మనిషికి కూడా ఆ అక్షరాస్యత అనేది కావాలి, కానీ చదవడం ఒకటే జీవిత లక్ష్యం కాకూడదు. ఎందుకంటే అందరూ చదువుకొని ఉద్యోగాలు చేస్తే మరి మిగతా పనులు ఎవరు చేయాలి? సమాజానికి ఒక ఊరికి తీసుకుంటే మనకు దాదాపు 12-15 రకాల వృత్తుల వల్ల అవసరం పడుతుంది. అందులో ఇప్పుడు మనం తీసుకుంటే కుమ్మరి, కమ్మరి, చాకలి, గౌడ, వడ్డెర, ఉప్పర, చెప్పులు కుట్టే వాళ్ళు ఇట్లా రకరకాల అవసరం పడుతుంది. అంటే వృత్తులు 12 రకాల వృత్తుల వాళ్ళు కనీసం అవసరం. ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ చదువుకొని ఉద్యోగాలు చేస్తే ఒక మనిషికి గడ్డ ఎవరు గీయాలి? మనలో అన్నమాట. లేకపోతే మన బట్టలు ఎవరు ఉతకాలి, లేకపోతే మన చెప్పులు ఎవరు కుట్టాలి, ఇట్లా రకరకాలు ఉంటాయి. దానికే కదా వాషింగ్ మిషన్, అన్ని యంత్రాలతో చేయాలి. ఆ యంత్రాలు చేయడానికి కూడా మనుషులు ఉంటారు. ఎస్, ఇప్పుడు వాషింగ్ మిషన్ అంటే డ్రై క్లీనింగ్ సెంటర్లు ఏర్పడ్డాయి. సాధారణంగా కుల వృత్తుల్లో భాగంగా ఆ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించే కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆ పనులు చేస్తారు. నేనేమనుకుంటున్నానంటే భారతదేశంలో ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం, ఏ రాష్ట్రం అని కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడు, అమ్మాయి కూడా 10వ తరగతి వరకు చదవాలి. ఆ తర్వాత వృత్తి విద్యా కోర్సులు పెట్టాలి. అన్ని రకాల వృత్తులు, ఎవరికి నచ్చిన వృత్తిలో వాళ్ళు సామర్థ్యాలు పెంపొందించుకునేటట్టు పెడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఏమైపోయారంటే
కోచింగ్ సెంటర్ల వాళ్ళు, కాలేజీల వాళ్ళు ర్యాంకు, మా కాలేజీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పి పైన బోర్డు పెడతారు. 1, 2 నుంచి 10 ఉన్న ర్యాంకు ఒకటి. అవి చూడగానే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా పిల్లవాడు, మా అమ్మాయి కూడా అదే రకంగా ర్యాంకులు తెచ్చాలని అనుకుంటారు. కానీ అసలు మా అమ్మాయికి, మా అబ్బాయికి ఆ సబ్జెక్టు పట్ల ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది లేదు. ఎల్కేజీ, యూకేజీ పిల్లల పుస్తకాలు చూస్తుంటేనే మనం భయమేస్తుంది. వాళ్ళు వంగి గూడెల లాగా నడుచుకుంటూ పోతున్నారు. అంటే ఏం సాధిస్తారు? మనం ఏమన్నా జంతువులమా? జంతువులు కూడా స్వేచ్ఛగా బతుకుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే. మనం మనుషులం ఎంతసేపు పిల్లల్ని, చిన్న పిల్లలు తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అసలు అమ్మ కొమ్ము చాటు పోతారు. దాన్ని బలవంతంగా తీసుకెళ్లి పొరుగుల్లో, మండలంలో, మండల కేంద్రంలో, ఏదైనా పట్టణంలో ఉన్నటువంటి బడిలో వేసి అక్కడే హాస్టల్లో వేస్తే వాడు రోజు ఏడుస్తూనే ఉంటాడు వాళ్ళ అమ్మ ప్రేమ కోసం. ఇది తల్లిదండ్రుల ఆలోచన ఏంటంటే మా పిల్లవాడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, మా అమ్మాయి ఐపీఎస్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీరింగ్. అంతే. మరి మా పిల్లవాడికి డాన్స్ ఇష్టమా, మా పిల్లవాడికి సంగీతం ఇష్టమా, మా పిల్లవాడికి స్పోర్ట్స్ ఇష్టమా, ఇట్లాంటి ఏం లేదు. అందరూ చదవాల్సిందే. ఇలాంటి మనస్తత్వం తల్లిదండ్రుల్లో ఉన్నంత కాలం ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. అయితే ఇట్లాంటి సంఘటనలు అప్పుడు ఏంటంటే పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతారు. పిల్లల్ని ఏమంటారంటే ఇంటికి రాగానే తల్లి దగ్గర తీసుకొని నానా ఎట్లున్నావు అని చెప్పి అట్లా మాట్లాడకుండా ఎంత ర్యాంక్ వచ్చింది, ఎందుకు తక్కువ వచ్చినాయి, ఇట్లాంటి అడిగినప్పుడు ఏంటంటే నేను మా తల్లిదండ్రులు చెప్పుకున్నటువంటి కోరికలు తీర్చలేకపోతున్నాను, వాళ్ళకి కావాల్సినటువంటి ర్యాంకు నేను తేలేకపోతున్నాను అని బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారు. కిటికీలకు వేసుకోవడము, ఫ్యాన్లకు వేసుకోవడము, ఏదైనా మందు, విషతుల్యమైనటువంటి మందు తినడము, లేకపోతే పైనుంచి దూకడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. నేను ఒక కాలేజీ అమ్మాయి మా ఆఫీస్ బిల్డింగ్ నుంచి దూకి 12వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది. నీటిలో ఏదో సీట్ రాలేదు. ప్రాణం అన్నిటికంటే విలువైంది. ఇంకోటి ఏంటంటే ఈ శరీరం ఉంటే మనం ఇంకేమైనా సాధించగలం జీవితం. పిల్లలు ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమను కోరుకుంటారు, ఆటపాటల్ని కోరుకుంటారు. ఏ పిల్లలైనా సరే 20 ఏళ్ళు వచ్చేదాకా కూడా ప్రతి పిల్లవాడిలో కూడా పసితనమే ఉంటుంది. ఆడాలి, పాడాలి, ఎగరాలి, దూకాలి, ఉత్సవాల్లో పాల్గొనాలి, బడికి పోవాలి, చదువుకోవాలి, మంచి అమ్మ నాన్నతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి ప్రేమగా ఉండాలి, ఇదే ఉంటుంది. కానీ తల్లిదండ్రులు అందరూ ఏం చేస్తారంటే ఉదయం 7 గంటలకు పిల్లవాడిని బడికి పంపిస్తే వాడు ప్రైవేటు పాఠశాలలో చదివి సాయంత్రం అయినాక మళ్ళీ వాడిని ట్యూషన్ పంపిస్తే ట్యూషన్లో కూర్చొని చదివి రాత్రి 9-10 ఇంటికి వచ్చి అలసిపోయి పడుకుంటారు. అంటే వాళ్ళకు ఒక ఆట లేదు, పాట లేదు. మా చిన్నతనంలో మేము 10వ తరగతిలో నెల రోజులు బడికి ఉండేది. ఇప్పుడు ఎల్కేజీ పిల్లవాడు ఒక్కరోజు పోతే ఆ తల్లికి ఆ ఫంక్షన్ ఇష్టం ఉండదు. అమ్మో మా అబ్బాయి చదువుకోతుంది అని చెప్పి వంకతోటి తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తున్నారు. ఇది తల్లిదండ్రుల కోణం. పిల్లల కోణంలో వాళ్ళు కేవలం ప్రేమను మాత్రమే ఆశిస్తున్నారు. మూడోది ఉపాధ్యాయులు. ఒకప్పుడు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల తర్వాత స్థానంలో ఉండి పిల్లలకు నీతి కథలు, మంచి చెడు, ఆ సమాజంలో పిల్లల్ని తిప్పేవాళ్ళు. ఇప్పుడు ఉపాధ్యాయులు ఏంటంటే జీతం, ఈ ఇన్స్టిట్యూషన్లో ఎంత జీతం ఇస్తున్నారు, వేరే కాలేజీలో ఎంత జీతం ఇస్తున్నారు, ఈ ప్రైవేట్ పాఠశాలలో ఎంత జీతం ఇస్తున్నారు అనే ఒక దుర్భర స్థాయికి ఉపాధ్యాయులు కూడా వెళ్ళిపోయారు. ఇంకోటి ఉపాధ్యాయుల తప్పు కూడా లేదు. కొంతవరకు ఏంటంటే మా పిల్లవాడిని మీ కాలేజీలో చేర్పిస్తే మా వాడికి ఫస్ట్ ర్యాంక్ రాలేదు కదా అని చెప్పి యాజమాన్యాన్ని తల్లిదండ్రులు అడుగుతారు. అప్పుడు వెంటనే యాజమాన్యం ఏం చేస్తుందంటే ఉపాధ్యాయులు సరే చెప్పలేదు, మీరు చెప్పలేదు కాబట్టి మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్టు. ఆ భయానికి ఉపాధ్యాయులు తాము చెప్పాల్సిన అన్ని అంశాలను పిల్లలకు చెప్పకుండా కేవలము విద్యాపరమైనటువంటి పాఠాలు మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ ఎవరిని నియమించుకోవడానికి లేకుండా కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత మరింత భ్రష్టు పట్టింది ఆలోచన విధానంలో అని నా అభిప్రాయం. మీరేమంటారు? అదే వాస్తవం. ప్రభుత్వ పాఠశాలల్లో ఏంటంటే ప్రభుత్వ పాఠశాల చుట్టూ కూడా ఖాళీ ప్రదేశం ఉంటుంది, ఆటలాడుకోవడానికి కూడా టైం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో ఆడుకోవచ్చు, ఎగరొచ్చు, దూకొచ్చు. మీకు ఒక విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే చిన్న పిల్లలు వాళ్ళు చక్కగా వాళ్ళ అక్క చెల్లెలు అన్నదమ్ములకు స్నానాలు చేపిస్తారు, తలలు దూతారు, వంట చేస్తారు, నీళ్లు మోసుకొస్తారు, మరి కల్లాపు చల్లుతారు, ముగ్గులేస్తారు. తర్వాత టీచర్ ఈ పని కూడా తెలియదు అని చెప్పి వాళ్ళు మనకు అనేక విషయాలు తెలియజేస్తారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు. ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలకి ఏంటంటే వాళ్ళు 5 ఏళ్ల పైన వాళ్ళు 10th క్లాస్ చదివే పిల్లలకైనా వాళ్ళ అమ్మ అన్నం తినిపిస్తుంది, వాళ్ళ నాన్న షూస్ వేస్తాడు, వాళ్ళకు ఒక స్కూల్ ఫీడింగ్ వాతావరణం. నువ్వు పుట్టింది ఎందుకంటే కేవలం చదవడానికే పుట్టినవు, ఒక మర యంత్రాన్ని అన్నట్లు తల్లిదండ్రులు చేస్తారు ఫస్ట్. అదంతా వాడు స్కూల్కి వెళ్ళాక అక్కడ యంత్రాలలాగా రోబోటిక్ చేసి ఇక వాళ్ళ ఉపాధ్యాయులు గంటల తరబడి పాఠాలు చెప్తారు. ఆట లేదు, పాట లేదు.
ఏమైనా మరయంత్రాల కూర్చొని అవి వినాలి. విన్నాక ఏంటి, ఆ ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలను నేర్చుకొని ర్యాంకులు తెచ్చుకోవాలి. ర్యాంకులు తెచ్చుకున్నాక ఏంటి, కాలేజీలలో సీట్ వస్తుంది. కాలేజ్ అయిపోయినాక పెద్ద ఇన్స్టిట్యూషన్లో సీట్ వస్తుంది. ఆ తర్వాత ఉద్యోగం వస్తుంది. అంటే వాడికి మానసిక పరిపక్వత అనేది రావడానికి అవకాశమే లేదు. ఆ వయసు, బాల్యం, ఆటపాటలు అన్నీ కోల్పోతారు కదా. అన్నీ కోల్పోవడం. ఇలాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడైనా సరే సమాజం కొద్దిగా బాధ్యతగా, ప్రభుత్వాల బాధ్యతగా, కుటుంబాల్లోని వ్యక్తులు, బంధువులు బాధ్యతగా మెలగాలి. అదే కదా మనం నేర్చుకోవాలి. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఆ అనుభవంలో నుంచి, తద్వారా మన పిల్లలకు మనం ఏం నేర్పాలి. చైనా, జపాన్ దేశాల వీడియోలు చూడండి మీరు. వాళ్ళకి 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకు పాఠాలు చెప్పడం, చక్కగా తల దూకోవడము, స్నానం చేయడము, బట్టలు ఉతుక్కోవడము, గిన్నెలు దోమడము, గదులు ఊడ్చుకోవడము, మిగతా సామాగ్రిని శుభ్రపరచడము, ఆ తర్వాత తోటి పిల్లలు ఒకరికొకరికి సహాయం చేయడము, వరుసలో నిలబడ్డము, ఆ తర్వాత తింటుంటే మీద పడకుండా ఖర్చు పెట్టుకోవడం. అంటే ఒక మనిషి జీవించడానికి కావాల్సినటువంటి విషయాలన్నీ నేర్పిస్తున్నారు. ఆ తదనంతరం కూడా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కిస్తున్నారు. అందులో భాగంగా అనేక రకాల ఆటలు ఆడిస్తున్నారు చైనాలో, జపాన్. వాళ్ళ దృష్టిలో చదువు అనేది 3వ స్థానంలో ఉంది. మొదట సొంత పనులు చేసుకోవడం, 2 ఆటలు ఆడడం, 3వది చదువుకోవడం. మరి వాళ్ళు మనకంటే అన్ని రంగాల్లో కూడా సాంకేతికంగా, మిగతా ఆర్థికంగా, రాజకీయంగా ఏ రకంగా చూసినా కూడా చైనా, జపాన్ దేశాల వాళ్ళు మన భారతదేశం కంటే ముందంజ ఉన్నారు. నాకు ఇంకొక భయం కూడా ఏంటంటే, చైనా వాళ్ళు వాళ్ళ పిల్లలకి క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. తర్వాత 18 సంవత్సరాలు నిండిన పిల్లలందరికీ కూడా సైనిక వ్యవస్థలో తప్పకుండా చేర్చుకొని శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్తులో ఏ రకంగా ఎటు వచ్చినా కూడా వాళ్ళతో గెలవడం చాలా ఇబ్బందికర వాతావరణం. ఇంకోటి ఏంటంటే, ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు, శారీరకంగా బలంగా ఉన్నప్పుడు మానసిక రోగాలు కూడా తక్కువ సంఖ్యలో వస్తాయి. ఇది గమనించుకొని, అయితే తల్లిదండ్రుల పరంగా కాకుండా ప్రభుత్వాలే స్వచ్ఛందంగా క్రీడలకు ఖచ్చితంగా ఈ సమయం, తర్వాత పాఠశాలలు ఈ గంట నుండి ఈ గంట వరకు మాత్రమే ఉండాలి, ఎక్స్ట్రా క్లాస్ ఉండకూడదు, రాత్రి పూట పిల్లల్ని కూర్చోబెట్టి చదివించకూడదు అనేది కనుక నిర్బంధంగా అవన్నీ అమలు చేసినట్లయితే కనుక ఒకవేళ వ్యవస్థ ఏమైనా మారుతుందేమో అనేది నా అభిప్రాయం. ఇందులో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం వహించాల్సిందే. తల్లిదండ్రులు వాళ్ళకు వాళ్ళు ఒక పరిధిని నిర్ణయించుకోవాలి. పిల్లలకు కథలు చెప్పడము, మన చిన్నప్పుడు కథలు వెన్నెల్లో ఆడుకోవడము, చెట్ల కింద కథలు చెప్పుకోవడము, లేకపోతే జాబిళ్ళను చూపించి ముద్దలు పెట్టడము, అందరూ కూర్చొని కలిపి భోజనాలు చేయడం, అవన్నీ పిల్లలకు ముద్దలు కలిపి పెట్టడము. ఇప్పుడు అసలు అవి లేవు కదా. అవి లేకపోవడానికి కారణం ఏంటంటే స్మార్ట్ ఫోన్ రావడం, తర్వాత టీవీ ఛానళ్ళ సంఖ్య పెరగడం. ఒకప్పుడు తల్లి పక్కన పడుకోబెట్టుకొని పిల్లలకి రామాయణం, భారతం, భాగవతం, లేకపోతే మన గృహ సంబంధమైన పేదరాజు పెద్దమ్మ కథలు చెప్పేవాళ్ళు. తర్వాత ఇంట్లో వాళ్ళ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. నాయనమ్మ, తాతయ్య, ఆ పెళ్లి కాని మేనత్తలు, పెళ్లి కాని బాబాయిలు, తర్వాత పెదనాన్నలు కూడా పెళ్ళైనాక కూడా ఉమ్మడిగానే ఉండేవాళ్ళు. దానివల్ల ఏంటంటే అసలు పిల్లలకి ఫోన్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కుటుంబ సభ్యులు ఎవరితో ఒకరితో అనుబంధము, మాట్లాడటము, కబుర్లు చెప్పుకోవడము ఇట్లా జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఒంటరితనము, న్యూక్లియస్ ఫ్యామిలీస్ కాబట్టి పిల్లలందరూ కూడా స్మార్ట్ ఫోన్ల మీద ఆధారపడుతుంది. ముఖ్యంగా తల్లి ఆమె స్మార్ట్ ఫోన్ చూసుకోవడం కోసం పిల్లవాడికి కూడా స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ ఎక్కువైంది. మనుషులకు ఒకప్పుడు త్యాగాలు చేసేవాళ్ళు కుటుంబాల కోసం. ఇప్పుడు మన కడుపు నుండి పుట్టిన బిడ్డ మీద మనకు అంతులేని అనురాగం ఉండాలి. వాళ్ళ కోసం ఎంతటి త్యాగమైనా చేయాలనే భావన తల్లిదండ్రులకు ఉండాలి. కానీ వ్యక్తిగత శ్రద్ధ పెరిగి నేను పలానా సినిమాకి వెళ్ళాలంటే పిల్లవాడు అడ్డు, అయితే నేను పలానా ఎంజాయ్ చేయాలంటే పిల్లలు అడ్డు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఫోన్ పడేస్తే వాళ్ళ చావు వాళ్ళు వస్తారు, మన ఎంజాయ్ మనం చేయొచ్చు అనే పరిస్థితి వచ్చింది. టు బి ఆనెస్ట్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడం అంటే పరివర్తన తేవడానికి సాధనాలను ఉపయోగించాలి. ఇప్పుడు చైనాలో, జపాన్లో స్మార్ట్ ఫోన్లలో ఏ విషయాన్ని బట్టి ఆ విషయాన్ని ప్రసారం చేయరు. ప్రజలకు ఎక్కువ మందికి ప్రజలకు ఉపయోగమైనటువంటి విషయాలను మాత్రమే అక్కడ ప్రసారం చేస్తారు. మిగతా వాటి మీద కట్టు ఉంటుంది. కానీ మన భారతదేశంలో స్మార్ట్ ఫోన్లలో కానీ అన్ని మంచి చెడు విషయాలను కుప్పలుగా వస్తాయి. అందులో ప్రజలందరూ కూడా చెడ్డ విషయాలను ఎక్కువగా స్వీకరించడానికి అవకాశం ఉంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వాలు మనల్ని మనం శుభ్రపరచుకొని మనల్ని మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి, సొసైటీలో ప్రభుత్వ పరంగా ఇలాంటివి జరగకుండా
ఒక మానసిక పరివర్తన మనలో మనం తెచ్చుకుంటే బాగుంటుంది.